నడుస్తారు మా వాళ్ళు. మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదే వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచి తీసుకోవాల్సింది తప్పకుండా తీసుకుంటాం. అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ పదవిలో ఉండరు అని చెప్తున్నారు. పార్టీ నిర్మాణంలో వాడుకుంటారు. సలహాలు తీసుకుంటాం, తప్పేం లేదు కదా. వాళ్ళ పదవిలో ఉండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా. వారు బహిరంగ సభలు తిరగడం కానీ బహిరంగ ప్రచారం చేయడం కూడా వీలు లేదు కదా. వాస్తవం వారు చెప్పింది. నాకు మీకెందుకో సంచలనం అనిపిస్తుంది కానీ ప్రజలకి మాకేం సంచలనం అనిపిస్తలేదు. దీంట్లో శాసన మండలి చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు 6 నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అది తెలుసుకుందాం. మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది, ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అదే మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏం లేదు, సంచలనం చక్కరం లేదు. అసలు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు వెళ్ళి